Hello, how are you all? I hope you all are fine. Welcome back to our channel. I hope you all are doing well. And is English important in our life? For all this question, I have answer. Follow my videos and learn English. It will definitely help you to learn and grow in your life. సహజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే భయం వేస్తుంది. అమ్మో ఇంగ్లీషా, నేర్చుకోగలమా, మనకు వస్తుందా, మనం తెలుగు మీడియం చదివాం ఇప్పటివరకు మనకి రాదు కదా, ఇలాంటి అన్ని డౌట్స్ వస్తాయి. బట్ నో, ఇవన్నీ పట్టుకోకండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అంటే, మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు, లేదా తమిళ్ కానీ మలయాళం కానీ ఇవన్నీ లాంగ్వేజెస్ ఎలా నేర్చుకున్నారు? వినడం ద్వారా. చిన్నప్పుడు మనకేమీ ఎవరు చెప్పలేదు కదా, ఇది నేర్చుకో ఇలా నేర్చుకో అని చెప్పలేదు కదా. ఎలా నేర్చుకున్నాం? వినడం ద్వారా. సో అలానే ఏదైనా లిజనింగ్, త్రూ ది లిజనింగ్ అండ్ థింకింగ్. మనం ఏదైనా ఎవరైనా గమని అడిగితే, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు ఎలా అర్థమవుతుంది, ఎలా ఆలోచిస్తున్నారు, తెలుగులోనే ఆలోచిస్తున్నారు. మనం ఆలోచించడం కూడా ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఏవైనా మనకి రోడ్డు మీద మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో సరుకులు చెప్పినప్పుడు ప్యాకెట్స్ తెస్తూ ఉంటాం. ఆ ప్యాకెట్స్ మీద కూడా మనం చదువుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. సో అలా. సో మనం ఈరోజు మన ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పుకుంటున్నాం అనమాట. ఇంట్రొడక్షన్ క్లాస్ ఏంటి? ఇంగ్లీష్ క్లాస్. ఇంట్రొడక్షన్ ఏంటి అసలు, ఆల్ఫాబెట్స్ అసలు ఇంగ్లీష్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఆల్ఫాబెట్స్. An alphabet is a set of characters used to represent the phonemes of a language. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్లో. ఫినోమ్స్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. అవి సౌండ్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్ సౌండ్స్ని చేస్తాయి. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. These are the alphabets. How many alphabets we have? 24? 26? Yes. We have 26 alphabets. Vowels and consonants. Consonants are 21. Vowels are A, E, I, O, U. అసలు ఇవి ఎందుకు, కాన్సనెంట్స్ ఏంటి, ఓవెల్స్ ఏంటి అనేది నేను ఫర్దర్ క్లాసెస్లో మీకు వస్తూ ఉంటాయి. ఇవి దేనికి ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ఓకేనా? మీకు ఆర్టికల్స్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే? ఇవి జస్ట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్. ఓకే? ఏఈ ఐఓయు సింపులే కదా గుర్తుపెట్టుకోవడం అనేది. గుర్తుపెట్టుకోండి. సో హౌ టు లెర్న్, మనం ఎలా నేర్చుకోవాలి అసలు ఇంగ్లీష్ అనేది, ఎలా నేర్చుకోవడానికి మనం శ్రద్ధ చూపాలి, ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఆల్ఫాబెట్స్ ద్వారానే మనకి వర్డ్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఇవి ఆల్ఫాబెట్స్ అనుకున్నాం కదా, వర్డ్స్ ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. ఎస్, యు, ఎన్, ఈ మూడు కలపండి. సన్, క్యూ, యు, ఈఈఎన్, ఏమవుతుంది? క్వీన్. డిఈఏఆర్, ఇది ఏఆర్, ఏమైంది? డియర్. సో ఇందులో నుంచి మనం కదా ఈ వర్డ్స్ తయారు చేస్తాము. ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్ వచ్చాయనేది నిజం. వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ వచ్చాయంట. ఇది ఎలాగో చూద్దాం రండి. ఇది ఒక వర్డ్ అయింది, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్ కదా. ఒక్కొక్క వర్డ్స్ అన్ని కలిసి ఏమైంది, ఒక సెంటెన్స్ ఫామ్ అయింది అనమాట ఇక్కడ. సో ఇది కూడా నిజమేగా. ఇవన్నీ ఆల్ఫాబెట్స్, ఇది మూడో ఆల్ఫాబెట్స్. ఈ మూడో ఆల్ఫాబెట్స్తో ఒక వర్డ్ తయారైంది. వర్డ్స్ ద్వారా ఒక సెంటెన్స్ తయారైంది. సో ఆల్ఫాబెట్స్, వర్డ్, సెంటెన్స్. ఓకే? పారాగ్రాఫ్స్ ఒక లిస్ట్ ఆఫ్ మనం
చాప్టర్స్ చూస్తాం, లెసన్స్ చూస్తాం, అన్నిట్లో మనకి పారాగ్రాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ సమ్మరీ ఇవన్నీ కలిపి ఒక లెసన్ కింద అలా చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ క్లాస్ అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే ఇంకా మరిన్ని క్లాసుల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అయ్యి మరింత మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Follow for more videos. Please like, share and subscribe.